F2 ఫుడ్ అండ్ ఫన్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు F2 మళ్ళీ మొదలైంది. ఎస్ ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? 36 కెమిస్ట్రీ. నేను మార్కులు ఎన్ని వచ్చినాయని అడగలేదు, ఏ ఏరియాలో ఉన్నాం తెలుసా అని అడిగాను. ఏరియాలోనా? జూబ్లీ హిల్స్. ఆ మాత్రం కూడా తెలియకుండా ఎలా వచ్చాను. ఓకే, జూబ్లీ హిల్స్ లో ఏ రోడ్ లో ఉన్నావు? 36. ఓకే, ఏ ప్లేస్ లో ఉన్నావు? 36 కెమిస్ట్రీలో ఉన్నా. నీ ఏజ్ ఎంత? 36. చెప్పు చెప్పు. నా ఏజ్ స్వీట్ 60 ఉన్నా. అది అది. పెరగదు. అసలు 36 కెమిస్ట్రీ అంటే ఏంటన్నది చెప్పడానికి ఈ రోజు స్పెషల్ గెస్ట్ తీసుకొచ్చిన ఎవరో తెలుసా? ఎవరు? నాకు హైదరాబాద్ లోనే జనవరిలో కోల్డ్ కలిసి వచ్చాయి. కోడి పందాలు. అదే జనవరి ఎండ్ లోనేమో కోల్డ్ బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు ఫిబ్రవరిలో ఏం కలిసి వచ్చినాయి? మంచి సింగర్ కలిసి వచ్చింది. సో ప్రపంచానికి పరిచయం చేద్దామని తీసుకుని వచ్చావు. ఇంతకీ పేరు? అంత సాత్వికంగా ఉంది, పేరు ఏమై ఉంటుందో తెలీదా? నువ్వు సాత్వికంగా అన్నప్పుడే అర్థమైపోయింది. హాయ్ సాత్విక. సో బేసికల్ గా సాత్విక, నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నావు పాడటం? యాక్చువల్గా అయితే చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. నా ఫస్ట్ సాంగ్ వచ్చేసి రబ్బర్ గాజులు. నా పాడాను సేమ్ సాంగ్. రబ్బర్ గాజులు అంటూ స్టార్ట్ చేసింది. నువ్వు అన్నావు నాకు ఫుడ్ కావాలి కాబట్టి నేను అలా అంటున్నాను. నీకు అమ్మాయిలు కావాలి కాబట్టే కదా చూసావు ఎంత కంఫర్టబుల్ గా కూర్చున్నావు. ఓన్లీ మొత్తం ఒప్పుకున్నావు నువ్వు అమ్మాయి కాదని. ఏ కార్యక్రమం ఫస్ట్ పూజతో స్టార్ట్ చేస్తారు కదా, వినాయకుడి పూజతో. అలాగే నీకు ఒక మంచి సాంగ్ తో స్టార్ట్ చేద్దాం ఈ షో. ఓకే, ఓ మంచి పాట పాడు. మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి, హత్తుకోలేవా మరి సరసర చేరే, వస్తుగా పెంచానిట్ట 100 కోట్ల సొగసిరి, ఆస్తిగా అల్లేసుకో కొసరే. సూపర్ సాత్విక్, అసలు మామూలుగా లేదు. సో ఇప్పుడు గేమ్ లోకి ఎంటర్ అయిపోదాం. F2 మళ్ళీ మొదలైంది. టోటల్ గా కొన్ని గేమ్స్ ఉంటాయి. ప్రతి గేమ్ కి కూడాను నీకు కొన్ని మన 36 కెమిస్ట్రీలో ఉన్నటువంటి స్పెషల్ ఫుడ్ ఏదైతే ఉందో అవి వస్తాయి ఇక్కడికి. మేము ఇచ్చిన టాస్క్ నువ్వు విన్ అయ్యి నువ్వు ఆ ఐటమ్ తినాలి. ఓకే డన్. ఇఫ్ ఇన్ కేస్ నీకు టాస్క్ చేయలేకపోతే నేను నీకు పనిష్మెంట్ ఇస్తాను. నీకు పనిష్మెంట్ ఇచ్చేది ఏంటో తెలుసా? ఈ రోజు అంతా పాడమే. అయితే నేను టాస్క్ ఆపేసి పాడతాను. పనిష్మెంటే తీసుకుంటావా? ఓకే, గేమ్ స్టార్ట్ చేయాలంటే మనకు ఫుడ్ కావాలి కదా. ఓకే, ఫుడ్ ప్లీజ్. Look into my eyes and feel my heart. Will tell you a lot that words cannot. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ స్టార్టర్స్ వచ్చేసినాయి. ఒకటి తంగడి కబాబ్, 2 చిల్లీ పన్నీర్, ఇంకోటి కొరియన్ చికెన్. ఫస్ట్ ఈ గేమ్ ఏంటి అంటే టంగ్ ట్విస్టర్. నేను ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను, ఆ టంగ్ ట్విస్టర్ నువ్వు చెప్పాలి. ఓకే. మీ నాన్నని మా నాన్నని నేను అన్నానా, మా నాన్నని మీ నాన్నని నేను అన్నానా, మీ నాన్న మీ నాన్నే మా నాన్న మా నాన్న నేను అన్నానని నేను అన్నానా? మీ నాన్న మా నాన్న ఏంటి? ఏ నాన్న? ఇంకొకసారి చెప్పనా? మీ నాన్న మా నాన్న. నేను ఇంకొకసారి చెప్తాను, సో సేమ్ అదే రిపీట్ చేయి. బ్రేక్ చేద్దాం. నో ఫాస్ట్ గా చెప్పాలి. మీ నాన్న మా నాన్నని నేను అన్నానా, మా నాన్నని మీ నాన్నని నేను అన్నానా, మీ నాన్న మీ నాన్నే మా నాన్న మా నాన్న నేను అన్నానని నేను అన్నానా? ఫాస్ట్ గా 5 times చెప్పాలి. చెప్పేసి తినేద్దాం మనం. తంగడి కబాబ్ చాలా బాగుంది తెలుసా, స్మెల్ వస్తుంది, టేస్ట్ బాగుంటది ఇక్కడ. మీ నాన్న మా నాన్న నన్ను అన్నానా, మీ నాన్నని మా నాన్నని అన్నానా, మీ నాన్న మీ నాన్నే మా నాన్న మా నాన్నే మా నాన్న మీ నాన్న. సరే, నీకు ఇంకొక ఛాన్స్ ఉంది. మీ నాన్న మా నాన్నని అన్నానా, మీ నాన్నని మా నాన్నని మీ నాన్నని అన్నానా, మీ నాన్న మీ నాన్నే మా నాన్న మా నాన్నే, మీ నాన్న మా నాన్న తెలియదు అది. యూ ఫెయిల్. సో ఇప్పుడు నీకు ఇందులో బాగా నచ్చిన ఐటమ్ ఏది? పన్నీర్. సో పన్నీర్ ఒక టేస్ట్ చే ఫస్ట్. ఆగు, తినక. ఓకేనా? ఇప్పుడు అలా పాట పాడవా? ఇప్పుడు మంచి అసలు మామూలుగా కొనకూడదా, ఇలాంటివి కాకుండా. అరే అలా పెట్టేసుకున్నావురా పక్కకి. ఈ సైడ్ ఒక 100 గజాల ప్లేస్ ఉన్నట్టుంది.
ల్యాండ్ లో పార్క్ చేసింది పక్కన ఎవరో తెల్లారిలో పార్క్ చేసినట్టు పార్క్ చేసింది ఈ సైడ్. తినేస్తుంది సాత్విక. ఇంత ఖాళీ స్థలం ఉందని నాకు తెలియదు, లోపల ఇంకోటి పెట్టుకో. అంటే పాడాలంటే కొంచెం స్పేస్ ఉండాలి. అదే స్పేస్ ఉంటది, ఇంకొకటి పార్క్ చేయాలి లోపల. బిందుమా అట్లా రెండు పార్క్ చేయలే. ఈ రైట్ సైడ్ పార్క్ ఇప్పుడు, ఆ రైట్ సైడ్ పార్క్ బేసికల్ గానే ఇంత బొగ్గు, ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యి. ఇప్పుడు కమాన్, పార్కింగ్ అయిపోయింది, ఇప్పుడు రేసింగ్. రాజు గారి ఏనుగు మీద రై రై రబ్బర్రై రై రై రబ్బర్రయ్య నూరెగిస్తానే పిల్ల. రెండు పార్క్ చేస్తే ఇంకా ప్లేస్ ఉన్నట్టుంది, ఇంకోటి పార్క్ చేయొచ్చు అయితే. లేదు. తింటూ పాడు. తడిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా? తింటున్నావా? How is it? It's nice. It's nice. మరి ఇది టేస్ట్ చేయవా, ఇంత బాగా పాడావు? సో కొరియన్ చికెన్ కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. మళ్ళీ ఇది పెట్టుకున్నాక పాట అంటారా? లేదు ఇంకా నేను కూడా పెట్టుకున్నాను. టాస్క్ గెలిచిన వాళ్ళే చికెన్ తినాలి. 2 స్టార్టర్స్ అయిపోయినాయి. తంగడి కబాబ్ ఉంది, అది నేను తింటారు, మీ ఇద్దరు తిన్నారు కదా? తినాలంటే రివర్స్ లో పాడాలి. ఇప్పుడు తంగడి కబాబ్ కూడా ఉంది కాబట్టి అది కూడా టేస్ట్ చేయాలి కాబట్టి ఇంకొక పాట పాడదాం. ఓకే. ఇప్పుడు దాకా ముందు నుంచి వెనక్కి పాడారు కదా, ఇప్పుడు వెనక నుంచి ముందుకి. చింతపోదు నాకిలాయే ఏమిటో ఈ వేడిపోదు చేరి రాదు సోయలేదు సోలలేదు. నా ఫేవరెట్ సాంగ్స్ లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్. దాన్ని కూని చేపిస్తున్నావు కదా. ఇలా పాడిన ఎంత అద్భుతంగా పాడిందో, ఇంకా గాలేస్తుంది. రేపు నుంచి 36 కెమిస్ట్రీలో నువ్వు ఉండే ప్రతి ట్యూస్డే నేను ఇక్కడే ఉంటా. ఇది ఈ అమ్మాయి మీద ఒట్టు. నా మీద అట్లెందుకు వేస్తావు? అంటే ఒకవేళ నేను మర్చిపోయినా నువ్వు ఖచ్చితంగా తీసుకొస్తావని. సక్సెస్ఫుల్ గా ఈ గేమ్ అయితే కంప్లీట్ అయింది. అండ్ 36 కెమిస్ట్రీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే కొరియన్ చికెన్, చిల్లీ చికెన్, తంగడి కబాబ్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకో గేమ్ లో కలుద్దాం. నీకు వచ్చింది పెప్పర్. పనిష్మెంట్ చెప్పు, ఇది బెటర్ అయితే ఇది, అది బెటర్ అయితే అది. ఒకడికి ఫోన్ చేసి పండ బూతులు తిట్టాలి. ఇది తినడమే బెటర్. చండాలంగా ఉంది. ఇప్పుడు నీకు లైన్స్ ఇస్తానన్నమాట, స్టోరీ స్టార్ట్ చేయాలి. అనగనగా ఓ రాణి, ఆ రాణి వేటకి వెళ్తది. రాణి వేటకి వెళ్ళింది. ఎప్పుడు రాజు కదా వెళ్ళేటోడు. కమన్, పెళ్లి సంబంధాలు. నా పర్ఫార్మెన్స్ ఉంటే ఒక అమ్మాయి వచ్చి కూర్చుంటుంది. దాని తర్వాత తమన్ గారు ఆ అమ్మాయిని చూసి పెళ్లి సంబంధాలు మాట్లాడుకొని పెళ్లి చేసుకుని తమన్ గారు వాళ్ళ ఆవిడ గారు విన్నారనుకో, ఇంకా అంతే అయిపోయింది. ఒక అబ్బాయికి నువ్వు ప్రపోజ్ చేయాలంటే ఎలా చేస్తావు? తెలుసునా మనసుకే తొలి కదలిక. మీ పాటకి ఈయన కూడా సిగ్గుపడుతున్నాడు తెలుసా? ఒక అబ్బాయికి ప్రపోజ్ చేయాలి అంటే ఇలా కూడా చేయొచ్చా? సింగర్ తను. సింగర్ కాదురా, నా లైఫ్ కి వచ్చిన రింగర్.